అందరూ మోసగాళ్లే. ఒకానొకప్పుడు అక్బర్ చక్రవర్తి మరియు ఆయన తెలివైన మంత్రి బీర్బల్ ఒక విషయంలో మాట్లాడుకుంటున్నారు. అక్బర్ బీర్బల్, ఈ ప్రపంచంలో చాలామంది నిజాయితీగా ఉంటారు కదా అని అడిగారు. బీర్బల్ నవ్వి, మహారాజా, ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో మోసం చేస్తారు అని బదులిచ్చారు. అక్బర్ ఆశ్చర్యపోయి, అది ఎలా సాధ్యం? నువ్వు అది నిరూపించగలవా అని అడిగారు. బీర్బల్, ఖచ్చితంగా నిరూపిస్తాను మహారాజా, నాకు ఒక వారం సమయమివ్వండి అని అన్నారు. అక్బర్ సరేనని ఒప్పుకున్నారు. మరుసటి రోజు బీర్బల్ ఒక ప్రకటన చేయించారు. నగరంలోని ప్రతి ఒక్కరూ రేపు ఉదయం రాజభవనానికి ఒక చిన్న కుండపాలు తీసుకురావాలి. అవి స్వచ్ఛమైన పాలు అయి ఉండాలి. ప్రజలు ఆ ప్రకటన విని ఆశ్చర్యపోయారు. పాలు ఎందుకు? అది కూడా స్వచ్ఛమైన పాలు అని ఒకరితో ఒకరు గుసగుసలాడుకున్నారు. మరుసటి రోజు ఉదయం ప్రజలందరూ తమ పాలను తీసుకుని రాజభవనం ముందు గుమిగూడారు. అక్కడొక పెద్ద ఖాళీకుండ సిద్ధంగా ఉంది. బీర్బల్ అందర్నీ ఉద్దేశించి, మీరు తెచ్చిన పాలను ఈ పెద్ద కుండలో పోయండి. గుర్తుంచుకోండి, అవి స్వచ్ఛమైన పాలు అయి ఉండాలి అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ చిన్న కుండలోని పాలను పెద్ద కుండలో పోశారు. కాని వారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. అందరూ పాలు పోస్తారు కదా, నేను కొద్దిగా నీళ్లు కలిపితే ఎవరికీ తెలియదు. నా పాలు నేను ఉంచుకోవచ్చు. అందరూ పాలు పోయడం పూర్తయిన తర్వాత బీర్బల్ అక్బర్ చక్రవర్తిని పెద్ద కుండను చూడమని కోరారు. ఆ కుండ నిండా పాలు కాకుండా నీళ్లతో నిండి ఉంది. బీర్బల్ నవ్వి, మహారాజా, ప్రతి ఒక్కరూ కొద్దిగా నీళ్లు కలిపితే ఎవరికీ తెలియదు అని అనుకున్నారు. అలా అందరూ మోసం చేశారు. చూశారా, అందరూ మోసగాళ్లే అని వివరించారు. అక్బర్ బీర్బల్ తెలివితేటలను మెచ్చుకున్నారు.